హలో వన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అడిగిన ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక పర్సన్ మంత్లీ ఇన్కమ్ ఇచ్చేసారు. అయితే 20% ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ అలాగే 20% ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నారు. ఒరిజినల్ మంత్లీ ఇన్కమ్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. ఒరిజినల్ మంత్లీ ఇన్కమ్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఆ వాల్యూని మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఇక్కడ 25% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ సేవింగ్స్ లోకి వెళ్తుందని చెప్తున్నారు. అంటే 25% అంటే అంత ఎలా రాసుకోవచ్చు దాన్ని? 25/100 అంటే 1/4. సో ఎక్స్ లో 1/4x అనేదేమో సేవింగ్స్. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత? 3/4x అనేదేమో ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 20% ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ అలాగే 20% ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నారు. సో న్యూ ఇన్కమ్ ఏమవుతుంది? ఇనీషియల్ ఇన్కమ్ ఎక్స్ అయితే 20% ఇంక్రీజ్ అంటే 120/100 ఇంటూ ఎక్స్. ఇది న్యూ ఇన్కమ్. న్యూ ఇన్కమ్ ఏమో 6/5 ఇంటూ ఎక్స్ అవుతుంది. అలాగే 20% ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్ లో 3/4x అని మనకు తెలుసు. దాని మీద 20% ఇంక్రీజ్ అంటే 120/100 9/10 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఫామ్ లో రాసుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ 1500 పర్ మంత్ సేవింగ్స్ అని చెప్తున్నారు కదా, అంటే టోటల్ ఇన్కమ్ 6/5x ఈక్వల్ టు సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచరే కదా. ఎక్స్పెండిచర్ ఏమో 9/10x అని తెలుసు. ఈ 9/10x ని రైట్ హ్యాండ్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 6/5x మైనస్ 9/10x ఈక్వల్ టు 1500. 12 మైనస్ 9 అంటే 3x/10 దట్ ఈస్ ఈక్వల్ టు 1500. 5000 రూపీస్ వస్తుంది. 5000 రూపీస్ ఆప్షన్ టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.